బంజారాహిల్స్ లో మహిళను వేధించిన కేసులో మంత్రి రావెల కుమారుడు సుశీల్ కు అరెస్ట్ నోటీసులు జారీ అయ్యాయి. సుశీల్ కు 41 పిఆర్సీ కింద 4 నోటీసులు పంపించారు. సుశీల్ తో పాటు అతని డ్రైవర్ అప్పారావుపై కూడా కేసు నమోదైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ అయినట్లు తెలుస్తుంది. వివరాలు ఏంటి? దీని మీద మంత్రి స్పందించారా? మొన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వాళ్ళ బంజారాహిల్స్ పోలీసులు ఆ సుశీల్ కుమార్ తో పాటు డ్రైవర్ అప్పారావుకు 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఏ సంఘటన అయినా జరిగినటువంటి సందర్భంలో నిందితులకు సంబంధించి వాళ్ళ వర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళను విచారించాల్సి ఉంటుంది. కాబట్టి పోలీస్ స్టేషన్ కు రావాలి, ఆ విచారణకు సంబంధించి పోలీసులకు సహకరించాలన్నది 41A సిఆర్పిసికి సంబంధించినటువంటి నిబంధన. అందులో భాగంగానే ఈ 41A సిఆర్పిసి కింద ఇద్దరికి, సుశీల్ బాబుతో పాటు రావెల సుశీల్ అలాగే అప్పారావు, వీళ్ళిద్దరికి కూడా నోటీసులు జారీ చేసింది. ఇవాళ హాజరయ్యేటువంటి అవకాశం, పోలీస్ స్టేషన్ లో హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి మొన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో ఫార్చ్యూనర్ కారులో వెళ్తున్నటువంటి సుశీల్ అలాగే అతని డ్రైవర్ అప్పారావు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని వేధించారన్నది వాళ్ళ పైన ఉన్నటువంటి అభియోగం. రోడ్డుపై వెళుతున్నటువంటి ఆ యువతి చేయి పట్టి లాగారు, అలాగే కారులో కూర్చోమంటూ కూడా వేధించారు, ఆమెను ఫాలో అయ్యారు అనేటువంటి దానికి సంబంధించి ఆ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఈ సంఘటన చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆ రావెల సుశీల్, ఆ డ్రైవర్ అప్పారావు ఇద్దరిని కూడా తీవ్రంగా కొట్టారు, చితకబాదారు. ఆ తర్వాత వాళ్ళ ఇరు వర్గాలకు సంబంధించి కూడా పోలీసులు అక్కడికి చేరుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. రెండు వైపులా కూడా ప్రస్తుతం కేసులు నమోదయ్యాయి. ఒక మంత్రి కుమారుడు ఈ విధంగా పోకిరి వేషాలు వేయడం, ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అది కూడా మద్యం మత్తులో ఉండి తాగి నడపడం, ఇవన్నీ కూడా నేరాలే, తీవ్రమైనటువంటి నేరాలే. కాబట్టి పోలీసులు దీన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నారు. అందులో భాగంగానే విచారించాల్సి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అప్పారావు పైనే నిందితుడిగా చేర్చారు. కానీ ఒక చేతికి టాటూ పెట్టుకున్నటువంటి వ్యక్తి తన చేయి పట్టి లాగాడు, కారులో కూర్చోమంటూ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అంశాన్ని కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు. కానీ ఆ యువతికి మాత్రం అతడెవరు అన్నది తెలియలేదు. చేతికి టాటూ పెట్టుకున్న వ్యక్తి, మొహం పైన గడ్డం ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత నిన్న మనతో మాట్లాడిన సందర్భంలో కూడా ఫోటో చూపించినప్పుడు ఈ యువకుడే, ఈ వ్యక్తే తన పైన అసభ్యంగా ప్రవర్తించాడనేటువంటి విషయాన్ని చెప్పింది. ఆ వ్యక్తి రావెల సుశీల్, తన తండ్రి రాష్ట్ర ఏపీ మంత్రి రాధా కిషోర్ బాబు. కాబట్టి దీనికి సంబంధించి విచారణ జరుగుతోంది. మరి వాళ్ళ అతనితో పాటు అప్పారావును పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత విచారించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్లను అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అరవింద్, నిన్నటి నుంచి ఈ విషయం నలుగుతుంది, నిన్నటి నుంచి వివాదాస్పదంగా మారుతుంది. ఇంతవరకు మంత్రి స్పందించారా? కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? అట్లీస్ట్ సుశీల్ అయినా దీని మీద మాట్లాడారా? తనకు సంబంధం ఉందనో లేదనో చెప్పే ప్రయత్నం చేశారా? ఆ అమ్మాయి చెప్పినట్లుగా సుశీల్కి టాటూ ఉందా చేతి మీద? సుశీల్ చేతికి మాత్రం టాటూ ఉంది. మన చూపించినటువంటి ఫోటోల్లో కూడా అతడి చేతి పైన టాటూ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కనిపించిన దానికి ఫోటోకు సంబంధించి, అలాగే ఆ యువతికి చెప్పినటువంటి మాటలు కూడా రెండు కలిశాయి. కాబట్టి అతని చేతికి టాటూ ఉన్నటువంటి వ్యక్తి సుశీలే, మంత్రి కుమారుడు సుశీలే అనేటువంటి విషయాన్ని ఇప్పటికే స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఆ సందర్భంలోనే ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు 41A సిఆర్పిసి కింద సుశీల్ బాబు, అతని డ్రైవర్ అప్పారావుకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ టాటూ పెట్టుకోవడం, ఇలా అసభ్యంగా ప్రవర్తించడం, అలాగే కొన్ని అసాంఘిక వ్యవహారాలు కూడా ఇతడు చేస్తున్నాడనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉంది. కానీ అతని తండ్రి మంత్రి రావెల కిషోర్ బాబు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. మరి దీనికి సంబంధించి పోలీసుల విచారణ తర్వాత ఏమైనా అతను మాట్లాడతాడా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్, మంత్రి కుమారుడు కాబట్టి కేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణలు వచ్చాయి పోలీసుల మీద. ఎంతవరకు కరెక్ట్? ఎట్లా ఉంది వాళ్ళ వ్యవహార శైలి? ఎట్లా ఉంది? వైఖరి ఎట్లా ఉంది? ఇది నిజం కాదు. పోలీసులు వాస్తవానికి ఈ కేసులో చాలా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. మొన్న సాయంత్రం సంఘటన జరిగిన తర్వాత
రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు తీసుకున్న తర్వాత విచారణ జరిపారు. అతన్ని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిచారు. కానీ ఆ టైంలో అతన్ని అక్కడి నుంచి వెళ్లిపోవడం కొంత వివాదాస్పదమైంది. మంత్రి కుమారుడు అక్కడి నుంచి వెళ్లిపోవడం, ఆ కారు కూడా తీసుకోవడం వివాదాస్పదమైంది. స్థానిక పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ స్వయంగా డీసీపీ వెంకటేశ్వరరావు దీన్ని పర్యవేక్షించారు. ఆయన ఆదేశాల మేరకే ప్రస్తుతం నిన్న ఉదయం నుంచి కూడా కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే అప్పారావును ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి విచారించినట్టు తెలుస్తుంది. ప్రాథమికంగా కూడా కొన్ని వివరాలు ఇప్పటికే సేకరించారు. కాబట్టి 41A సిఆర్పిసి ఇచ్చిన తర్వాత పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరిపితే అసలు విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం. ఒకవేళ ప్రూవ్ అయితే సుశీల్కి ఎలాంటి శిక్ష పడే అవకాశం? ఇప్పటి వరకు 509 సెక్షన్ కింద అతడు అసభ్యంగా ప్రవర్తించాడు, యువతి పట్ల ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డాడన్న దానికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం కేసు నమోదైంది. కాబట్టి ఇది కూడా 7 సంవత్సరాల లోపు, ఒకవేళ ప్రూవ్ అయితే 7 సంవత్సరాల లోపు కారాగార శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆధారాలు రావాల్సి ఉంది. దానికి సంబంధించి కోర్టులో పోలీసులు ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి పక్కా ఆధారాలతో పోలీసులు ఈ కేసుకు సంబంధించి కోర్టులో ప్రవేశపెడితే గనక నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్, సర్విన్.